ద నెక్స్ట్ క్వశ్చన్ మన ముందర బీపీ అంటే బ్లడ్ ప్రెషర్ లేదా రక్తపోటు, దీనివల్ల మనకి యాక్చువల్లీ కిడ్నీ డ్యామేజ్ అవుతుందా లేదా? సో చిన్నప్పుడు మనం పుట్టినప్పటి నుంచి మనకి వృద్ధాప్యం వరకు కూడా మన బ్లడ్ ప్రెషర్స్ అనేది బాడీలో ప్రతి ఒక్క ఆర్గన్కి బ్లడ్ సప్లైని మెయింటైన్ చేస్తుంది. అయితే ఇదే బ్లడ్ ప్రెషరు మనకి రక్తపోటు పెరిగినప్పుడు అదే ఆర్గన్స్ని, మన కిడ్నీస్ కానివ్వండి, మన హార్ట్ కానివ్వండి, మన కళ్ళల్లో కూడా కొన్ని చేంజెస్ తేవడం జరుగుతుంది. సో మనం దీన్ని హైపర్టెన్సివ్ నెఫ్రోపతి అంటాం. నెఫ్రోపతి అంటే కిడ్నీలో జరిగే చేంజెస్ అని. సో ఎవరికైనా వేరే ఏమీ కారణం లేకుండా కూడా బీపీ అధికంగా ఉండి కిడ్నీ ఫంక్షన్ అనేది క్రమంగా తగ్గుతూ పోయే అవకాశం ఉంటుంది. ఇది కొన్ని ఏండ్ల తరబడి పెరిగి తర్వాత డయాలిసిస్ స్టేజ్ వరకు కూడా తీసుకెళ్ళచ్చు. ఇన్ అదర్ వర్డ్స్, వేరే ఏ కారణము లేకుండా కూడా అధిక రక్తపోటుతో బీపీ కంట్రోల్ లేకుండా కిడ్నీ ఫంక్షన్ తగ్గడం మొదలుపెట్టి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 7 or 10 years కిడ్నీ ఫంక్షన్ పూర్తిగా తగ్గి డయాలిసిస్ స్టేజ్కి కూడా రావచ్చు. సింపుల్, మనము ప్రతి సంవత్సరము ఒక్కసారి మన బీపీ చెక్ చేసుకొని 130/80 ఈ లెవెల్లో దాన్ని ఉంచుకోగలిగితే కిడ్నీ పైన కానీ, కళ్ళపైన కానీ, హార్ట్ పైన కానీ మనకి డ్యామేజ్ జరగకుండా ఇటువంటి నాన్ కమ్యూనికబుల్ డిజీజెస్ని మనం అరికట్టేదానికి అవకాశం ఉంది. సో మనందరము కూడా ఈరోజు ఒక ప్లెడ్జ్ తీసుకోవాలి. ప్రతి సంవత్సరము మనము బీపీ, షుగరు చెక్ చేసుకొని, కిడ్నీ ఫంక్షన్ చెక్ చేసుకొని, మన దేశంలో ఇప్పుడు అధికంగా ఉన్న కిడ్నీ వ్యాధిని అరికట్టేదానికి మన వంతు మనం చేయగలుగుతాం. థ్యాంక్ యూ. If you found this video useful, like, comment, and subscribe for more health updates.